నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే కార్యక్రమంలో భాగంగా మనము భరద్వాజ మహర్షి గురించి తెలుసుకున్నాము. ఆయన కొడుకైనటువంటి ద్రోణాచార్యుడి గురించి తెలుసుకున్నాము. ఒకవేళ మీరు కనుక చూడకపోయినుంటే వెళ్ళి ఆ సప్త ఋషులు అనేటువంటి ప్లేలిస్టు ఉంది, అది వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ ద్రోణాచార్యుడి యొక్క కుమారుడైన అశ్వత్థామ గురించి తెలుసుకున్నాం. మనం ఏం తెలుసుకున్నాం? ద్రోణాచార్యుడు ఈ ధర్మరాజు వెళ్ళి యుద్ధంలో డౌట్ఫుల్గా చెప్పేసరికి ఆ లాస్ట్ మాట వినకుండా అశ్వత్థామ అతహ అనే మాటకే ద్రోణాచార్యుడు అంతటి మహావీరుడు యుద్ధంలో కుప్పకూలటం మనం చూసాం కదా. తండ్రి మరణానంతరము ఈ అశ్వత్థామకి ఎట్లాగైనా సరే దృష్టదుమ్యుణ్ణి చంపేయాలి అనేటువంటి ఒక విపరీతమైన పగతోటి ప్రతీకారంతో ఉంటాడు. అయితే ఇతని చిన్నతనం చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచి కూడా కొంచెము ఈర్ష్యాభావం కలిగి ఉంటాడనమాట. పుట్టడంతో ఇతను నుదుటి మీద ఒక మణితోటి పుడతాడు. ఇది ఇతని ప్రత్యేకత. ఈ మణి ఉండడం వల్ల అతనికి ఆకలి కానీ, దప్పులు కానీ, అలసట కానీ, లేకపోతే కనుక భయం కానీ, ఏ పిశాచాలు దరిచేరడం కానీ ఇట్లాంటి ఆపదలేమీ రావు అతనికి. అలాంటి మణితోటి పుడతాడనమాట. తోటి పిల్లలతోటి కూడా ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళతోటి ఎక్కువగా పోల్చుకుంటూ ఉండేవాడు. ఒకసారి పిల్లలందరూ కూడా పాలు తాగుతూ ఉంటే తల్లి దగ్గరకు వచ్చి పాలు అడిగితే తల్లి వేడి నీళ్లు కాచి బాబుకి ఇస్తుంది. ఆ సంఘటన ఇతనిని చాలా కలిచివేస్తుంది. ఇదేంటి కనీసం పాలు కూడా లేవు మనకి అని చెప్పి చిన్న బాబుగా ఉన్నప్పుడే అతనిలో ఒక రకమైనటువంటి భావన, ఒక కోపము, అదో రకమైన ఈర్ష్య ఇవన్నీ అతనిలో బలంగా నాటుకుపోతాయన్నమాట. అయితే తండ్రి తన కుమారుడి కోసము ఈ ద్రోణాచార్యుడు ఆ ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి కనీసం ఒక ఆవునైనా ఇయ్యవయ్యా అని తన ప్రాణ స్నేహితుని అడిగితే అతను ఇవ్వకుండా అవమానం చేసిన సంఘటన ఈ బాబుని ఎంతో కలిచివేస్తుంది. అతని మనసులో గట్టిగా నాటుకుపోతుంది. అప్పటి నుంచే ఇతని పగకి కొంచెము బీజం పడిపోతుంది. ఎప్పుడైతే ఈ ద్రోణాచార్యుడు కౌరవుల పాండవులకి గురువయ్యాడో వాళ్ళతో పాటు ఈ బాబు కూడా పెరుగుతూ అస్త్రశస్త్రాలన్నీ నేర్చుకుంటాడు. విపరీతమైన విద్యాపారంగతుడు ఇతను బ్రహ్మాస్త్రాన్ని కూడా వేయగలేట, అంటే అర్జునుడికి కూడా సమవుజ్జి అని చెప్పాలన్నమాట. అలాంటి కేపబిలిటీస్ ఉన్న వ్యక్తి ఈ అశ్వత్థామ. అయితే దుర్యోధనుడికి ఆప్తమిత్రుడుగా ఉంటాడు. యుద్ధంలో కర్ణుడి మరణానంతరము అతని స్థానంలో సైనికుల్ని రథసారథ్యం చేసింది. అంటే భీష్ముడు అప్పటికే అయిపోతాడు, కర్ణుడు పోతాడు. తర్వాత ఈ అశ్వత్థామే ముందరకు వచ్చి సైన్యాధిపత్యం వహిస్తాడనమాట. తండ్రి కుప్పకోలిపోవడంతో విపరీతమైన క్రోధంతో ఉన్న అశ్వత్థామ ఎలాగైనా సరే ఆ పాండవులందరినీ మట్టు పెట్టాలి అనుకుంటాడు. ఇంతలోపల 18వ రోజున పాండవులు విజయం సాధిస్తారు. విజయం సాధించేసరికి ఆ రోజు రాత్రి శిబిరంలోకి ఇతను దొంగతనంగా వెళ్ళి కృపాచార్యుడితో కలిపి వెళ్ళి, కృపాచార్యుడు ఇతని మేనమామ. అయితే శిబిరానికి వెళ్ళి పాండవుల్ని చంపేద్దాం అనుకుంటే ఆ శిబిరంలో పాండవులకు బదులుగా ఉప పాండవులు ఉంటారు. అంటే ద్రౌపదీదేవి, ఐదుగురిని కూడా మట్టు పెడతాడు. మట్టు పెట్టిన తర్వాత అంతటితో ఆగడు. ఆ విషయం తెలిసినటువంటి అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి దిగుతాడు. ఇద్దరు కూడా బ్రహ్మాస్త్రాలు తీస్తారు. 2 బ్రహ్మాస్త్రాలు ఒకేసారి భూమికి తాకితే భూమి భరించలేదు అని చెప్పి వ్యాసుడు వచ్చి వాళ్ళిద్దరిని వారిస్తాడు. అర్జునుడేమో తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామ మాత్రం తీసుకోడు. అతని కోపం చల్లారదు. వెంటనే ఏం చేస్తాడంటే అర్జెంటుగా వెళ్ళిపోయి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర కడుపులో ఉన్నటువంటి పరీక్షిత్ మీద వేసేస్తారనమాట. వేసేసరికి కృష్ణుడు వచ్చి అడ్డుకుని కాపాడుతాడు. ఆ కథ వేరే ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇలా ఇతను ఆగడాలు చేస్తూ ఉంటే ఇంకా అదే సందర్భంలో దృష్టద్యుమ్నుని కూడా చంపేస్తాడనమాట. చూసిన తర్వాత కృష్ణుడికి విపరీతమైన కోపం వచ్చి, అధర్మంగా నువ్వు యుద్ధం చేస్తున్నావు కాబట్టి నీకు నేను తగిన శిక్ష వేస్తాను అని అతని నుదుటి మీద ఉన్న మణిని కాస్త తీసేసి ఒళ్ళంతా గాయాలతో రక్తసిక్తాలతో ఇలా ఉన్నావు కదా, ఇలానే నువ్వు చిరంజీవి అయి బతుకు, నువ్వు ఇలానే బ్రతుకు, నీకు మరణం అనేది లేదు, ఇదే నీకు నేను వేసే శిక్ష అని చెప్తాడనమాట. ఇప్పటికి కూడా హిమాలయాల్లో అశ్వత్థామ తిరుగుతూ ఉంటాడని చెప్తాడు. అతని పరిస్థితుల వల్ల అతను అలా ఉన్నా కానీ అతను విపరీతమైన వేదాలు చదివినటువంటి వాడు, అస్త్రశస్త్ర పారంగతుడు అతను అని చెప్పేసి చరిత్రలో నిలిచిపోయాడు. చాలా ట్రాజిక్ స్టోరీ లాగా ఇతను చరిత్రలో నిలిచిపోయాడు అనమాట. ఇదండి అశ్వత్థామ గురించి. మరిన్ని విషయాలతోటి వచ్చే సంచికలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.